రాకరాకొచ్చావు. ఉంటావా, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతావా? కూతుర్ని చూసిన నీ సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. నీకు కావాల్సినంతసేపు నీ కూతురుతో మాట్లాడుకో. ఉషను తీసుకొచ్చి మంచి పని చేసావురా. పాపం కూతుర్ని ఎప్పుడు చూస్తానో అని నిమిషానికోసారి అంటుంది రాధా. పోనీలే, ఎప్పటికైనా కూతురుని చూసుకునే అదృష్టం అవకాశం రెండూ దొరికాయి. ఏమ్మా, కూతురు మీద బెంగ పెట్టుకున్నావా? అత్తారింటికి కూతుర్ని పంపించాక ఏ తల్లికి మాత్రం బెంగ ఉండదన్నయ్య గారు. శాశ్వతంగా అక్కడే ఉండేదని తెలుసు. అయినా సొంతింట్లో ఇంకా దాని గురించి ఆలోచనలు. అలవాటయ్యేంత వరకు ఈ తల్లి మనసుకు తప్పదన్నయ్య. నేను అర్థం చేసుకోగలనమ్మా. అందుకోసమే ప్రత్యేకంగా ఉషాని నీకోసమే తీసుకొచ్చాను. అమ్మ ఉషా, నీకక్కడంతా బానే ఉంది కదా? ఈ ఇంట్లో ఎవరు ఎక్కడుండాలో అక్కడుండాలి, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కానీ అత్తయ్య, మాట్లాడకు. తాళి కట్టించుకున్నాను, కిరణ్ మీద సర్వ హక్కులు వచ్చాయి. ఈ ఇంటి కోడలైపోయాను అని నీకిష్టం వచ్చినట్టు ఉంటానంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం. ఎంత ఎండగా ఉన్నా ఒక చెట్టు నీడ ఉంటే ఆ ఎండ గురించి పూర్తిగా మర్చిపోతాం. ఆ చెట్టు నీడలో హాయిగా సేద తీరుతాం. ఇప్పుడు మా మావయ్య గారి ఇల్లు కూడా నాకు అలాంటిదే అమ్మా. నీకు దూరంగా ఉన్నానన్న బాధ తప్ప ఆ ఇల్లు నాకు అన్నీ ఇచ్చింది. మావయ్య గారి అభిమానం, మా ఆయన మమకారం, ఇవి చాలు జీవితాంతం సంతోషంగా ఉండడానికి. పోన్లేవే, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావని నీ నోటితో నువ్వు ఒక్క మాట చెప్పావు కదా, నాకింకే దిగులు ఉండదు. మొత్తం మాటలైనా మా కాఫీలు ఇచ్చేదేమైనా ఉందా? అయ్యో మర్చిపోయానండి, ఒక్క నిమిషం ఉండండి. ఏమైందన్నయ్య, ఎందుకలా ఉన్నావు? గుండెల్లో ఒకటి పెట్టుకుని ఈ గడపలో మరో మాట ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటన్నయ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడాలి? నాన్న నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నాన్నను చూసి నువ్వింత సంతోషపడిపోయావా? ఇంత ఆప్యాయంగా నాన్నతో మాట్లాడగలిగావా? పోనీ నేను నిన్ను ఆప్యాయంగా పలకరించడానికి వచ్చినప్పుడు నువ్వు నాతో సంతోషంగా మాట్లాడగలిగావా? నీ సొంత మనుషులకు గౌరవం దక్కని ఆ ఇంట్లో నువ్వెంత సంతోషంగా ఉన్నావో నాకు తెలియదనుకున్నావా? మా గురించి వదిలే, కనీసం నువ్వన్నా ఇంట్లో సంతోషంగా ఉన్నావా? నిజంగా ఏ దిగులు లేకుండా బతుకుతున్నావా? ఇప్పుడే చెప్పాను కదన్నయ్య, సంతోషంగా ఉన్నానని. అబద్ధం చెప్పకుషా. మా మామగారి ఇల్లు అన్నావు గాని మా అత్తయ్య గారి ఇల్లు అని అనలేకపోయావు. మా మామయ్య గారి అభిమానం, మా వారి మమకారం ఉందన్నావు గాని అత్తయ్య గారి ఆప్యాయత అనలేకపోయావు. ఎందుకంటే అక్కడ అత్తగారి అధికారం, అహంకారమే ఉన్నాయి కాబట్టి. అధికారాలు, అహంకారాలు ఉన్న చోట ప్రేమలు, ఆప్యాయతలు ఉండవుషా. రవి, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో చూసుకుని మాట్లాడుతున్నావా? నేను అన్ని చూసుకునే మాట్లాడుతున్నాను నాన్న. తేజ అంకుల్కి మాత్రం ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలీదా? ఆ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు ఆయనకు తెలియకుండానే అక్కడ అన్ని జరిగిపోతున్నాయా? ఇక చాలరా, నోర్మయ్. ఉషా అక్కడ సంతోషంగా ఉందని చెప్తుంది కదా, అంతకన్నా మనకేం కావాలి చెప్పు. అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. రాధా, నాకు కూడా కాఫీ చేస్తావా? మళ్ళీ మీకెందుకండి కాఫీ? ఇప్పటికే పొద్దున్నుంచి 2 సార్లు తాగారు. కావాలంటే రేపు ఒక కప్పు కాఫీ తక్కువ తాగుతాను, ప్లీజ్. సరేనండి. చూడు రవి,
ఒకే ఇంట్లో అందరి మనుషులు ఒకే మనస్తత్వంతో ఉండాలని ఏమీ లేదు. చెల్లెమ్మ అనుమతి లేకుండా వీళ్ళ పెళ్లి జరిగింది కాబట్టి ఆవిడకి కొంచెం బాధ ఉండడం సహజమే. ఆ మాత్రం దానికి ఇంత దెప్పి పడవడం అనవసరం. రవి మాట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉందిలేరా. మనుషులు నచ్చితే ఒకలా ఉంటారు, నచ్చకపోతే మరోలా ఉంటారు. లోకం తీరే అలా ఉంది. కిరణ్మయి మంచిదే, కాకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనకు తగ్గట్టుగా ఉండాలనుకుంటుంది. అక్కడే అసలు సమస్య వస్తుంది. అలా అని కిరణ్మయిని సమర్థించలేను. తనలో కూడా మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఓ రోజు ఆ మార్పు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా నమ్మండి. ఏమండి, కాఫీ. అమ్మా, ఇక నేను బయలుదేరుతాను. అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా? ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది, వెళ్ళాలి, తప్పదు. అన్నయ్య గారు, ఒకసారి అల్లుణ్ణి కూతుర్ని ఇద్దరినీ కలిపి పంపించండి. ఇద్దరినీ కలిసి జంటగా చూసి మురిసిపోవాలని చాలా ఆశగా ఉంది. తప్పకుండా అమ్మా. అమ్మా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. నాన్న, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. అన్నయ్య, వెళ్ళొస్తాను. పదమ్మా, బయలుదేరదాం. వస్తాం ప్రసాద్. ఉంటానమ్మా. నువ్వు పాడిందే రాగం, నువ్వు నేర్చుకున్నదే సంగీతం అనుకుంటున్నావా? నీ ప్రయోగాలతో అవమానించావు, 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 అవమానించావు. ఇలాంటి ప్రోగ్రాంలో పాడే అర్హత నీకు ఉందా లేదా అని తెలుసుకుని పెట్టించాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్. వీళ్ళంతా మన ఆఫీస్లో అడ్మిన్ డిపార్ట్మెంట్ సార్. మీరు మా కొత్త ఎండిగా వచ్చినందుకు కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. మా అందరి తరపు నుండి మీకు స్మాల్ గిఫ్ట్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మేమందరం మీ మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్స్ సార్. మీరు యానివర్సరీ ఫంక్షన్లో పాడిన పాటకి, అలాగే మీ సంగీతానికి మేం ఫిదా అయిపోయాం సార్. మీరు మా అందరి కోసం మళ్ళీ ఒకసారి పాట పాడాలి సార్. నువ్వు సంగీతానికి సరికావు, 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 సరికావు. సార్, ఈసారి మా ఫ్యామిలీస్ని కూడా తీసుకొని వస్తాం సార్. వాళ్ళు కూడా మీ పాటకి ఫ్యాన్స్. మీరంతా ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇక పదండి. సార్, గిఫ్ట్ ఓపెన్ చేసి మీకు నచ్చిందా లేదా చెప్పాలి. షూర్.
ఏంటేంటి ఇప్పుడిప్పుడే సంగీతం నుండి బయటపడ్డాడు అనుకుంటే మళ్ళీ సంగీతం ధ్యాసలోకి వెళ్తున్నాడు. నువ్వు పాడిందే రాగం, నువ్వు నేర్చుకున్నదే సంగీతం అనుకుంటున్నావా? నువ్వు సంగీతానికి సరికావు, 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 సరికావు. నాకు తెలుసు కిరణ్, నువ్వు మాటిచ్చావు అంటే దాని మీద నిలబడతావు అని ఫ్లూట్ పక్కన పెట్టేశావు. సంగీతం నీకు శాశ్వతంగా దూరమైనట్టే, నా కోరిక నెరవేరినట్టే. మీరు యానివర్సరీ ఫంక్షన్లో పాడిన పాటకి అలాగే మీ సంగీతానికి మేము ఫిదా అయిపోయాం సార్. మీరు మా అందరి కోసం మళ్ళీ ఒకసారి పాట పాడాలి సార్. బాబు గారికి నచ్చిందా? ఇంకా ఏం జరిగింది మీ ఆఫీస్లో? ఆఫీస్లో ఏం జరుగుతుంది? కొంతమంది ఫ్యాన్స్ నాకు ఎంప్లాయీస్ నాకు ఫ్లూట్ గిఫ్ట్గా ఇచ్చారు. నా పాట అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. నెక్స్ట్ టైం ఈవెంట్కి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొస్తాము, మంచి పాట పాడాలని రిక్వెస్ట్ చేశారు. దానికి మీరేమన్నారు? నవ్వూరుకున్నాను. మీ మనసుని మీరు ఎంత బంధించాలనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. కానీ అదే సమయంలో మీ మనసుని మీరు బాధ పెడుతున్నారని కూడా మీకు అర్థమవుతుందా? దీన్ని బాధపడ్డం అనే దానికన్నా నిజాన్ని గ్రహించడం అంటే మేలేమో. నిజమా? ఏం నిజం? నేను సంగీతానికి సరిపడను అన్న నిజం. నాకు వంట పట్టని దానికోసం నేను పరుగులు తీయకూడదు అన్న నిజం. అయినా ఇక దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం ప్రయోజనం లేనప్పుడు మాట్లాడుకోవడం కూడా వ్యర్థం. బాధపడుతున్నావా? మనసులో బాధున్నా మీకోసం అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. చౌరాసియా గారు నేను సంగీతానికి అన్ఫిట్ అని చెప్పినప్పుడు నేను బాధపడిన విషయం నిజమే. కానీ ఆ తర్వాత ఆలోచించాను, భ్రమలో ఉండడం కన్నా దాని నుంచి బయటపడ్డమే మేలనిపించింది. చిన్నప్పుడు మనం అందరం చందమామ కావాలని అమ్మని అడిగే ఉంటాం. ఆ చందమామ దక్కడం లేదని ఏడ్చే ఉంటాం. కానీ కాస్త ఊహ తెలిసాక చందమామ ఎప్పటికీ అందదని అర్థం చేసుకుంటాం. ఇది కూడా అంతే. మనకి అందని దానికోసం ఆరాటపడటం అవివేకమని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే అది అందలేదనే బాధ ఎప్పటికీ ఉండదు. మన జీవితంలో మనకి దక్కింది మనకి దక్కంది కూడా యాక్సెప్ట్ చెయ్యాలి అని అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది. అందుకే నాకు దక్కిన వాటికి నేను ఎంత పాజిటివ్గా తీసుకున్నానో ఇప్పుడు దక్కనివి కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలనుకుంటున్నాను. అలా చేయకపోతే జీవితంలో ఒకడుగు కూడా ముందుకు వెయ్యలేమని తెలుసుకున్నాను. నాతో పాటు నువ్వు కూడా అలాగే అర్థం చేసుకుంటే ఇక నీ మనసులో కూడా ఎలాంటి బాధ ఉండదు.
అర్థమైందా? సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను. ఏంటక్కడే ఆగిపోయారు? వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతావు అని, కానీ అడగలేదేంటి? నేనా ప్రశ్న అడుగుతానని మీకు తెలుసు, ఆ ప్రశ్నకి సమాధానం కూడా మీకు తెలుసు. అలాంటప్పుడు నేనా ప్రశ్న అడగకుండానే సమాధానం మీరు చెప్పొచ్చు కదా. నువ్వు చాలా తెలివైన దానివి కిరణ్మయ్యి. నీకు ఎప్పుడు నోరు తెరవాలో తెలుసు, ఎప్పుడు ఎదటి వారిని ఇరుకును పడేయాలో కూడా తెలుసు. మీరు పొగిడితే ఆ ప్రశ్న అడగకుండా ఉంటాననుకుంటున్నారా? లేకపోతే మీ పొగడ్తలకి కరిగిపోయి మీరేం చెప్పినా తలాడిస్తాననుకుంటున్నారా? చెప్పిన ప్రతిదానికి తలాడించేస్తే తను కిరణ్మయ్యి ఎందుకు అవుతుంది? సరే సరే, ఇక నన్ను కూల్ చేయడానికి ట్రై చేసింది చాలు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. మీరు మీ ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఉషా వాళ్ళింటికి. ఏంటి, ఉషా వాళ్ళ పుట్టింటికా? ఎందుకు? నువ్వు రవిని అరెస్ట్ చేయించి వాళ్ళ కుటుంబంలో ఒక అలజడిని సృష్టించావు. దానితో వాడికి నీ మీద, మన కుటుంబం మీద చాలా అనుమానాలు, సందేహాలు వచ్చాయి. ఆ అనుమానాలని, సందేహాలని తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే అక్కడికి వెళ్ళాను. అంత అర్జెంటుగా వాళ్ళ సందేహాలు తీర్చాల్సిన అవసరం ఏంటి? అవసరం ఉంది కిరణ్మయ్యి. వాళ్ళు నాతో పాటు నా భార్యని, నా కుటుంబాన్ని గౌరవించాలి అనుకుంటున్నాను. వాళ్ళు గౌరవించాలంటే వాళ్ళ మనసులో ఉన్న చెడు అభిప్రాయాలు నేను తుడిచేయాలి కదా. అందుకే రవిని కేవలం అనుమానంతోనే జైల్లో పెట్టించావని, కక్షతో కాదు అని వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. దాంతోపాటే వాళ్ళ అమ్మాయి కూడా మన దగ్గర సంతోషంగానే ఉందని నిరూపించటం నా బాధ్యత అనుకున్నాను. మాటల్లో చెప్తే ఎవ్వరికీ అంత నమ్మకం కలగకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎదురైన పరిస్థితి అలాంటిది. అందుకే నేరుగా ఉషాని తీసుకెళ్లి వాళ్ళు ముందు నిలబెడితే ఉషా ఇక్కడ క్షేమంగానే ఉందని, సంతోషంగానే ఉందని వాళ్ళు నమ్ముతారు. జీవితంలో ప్రతి ఒక్కరికి సంజాయిషీలు చెప్పుకోవడం, ప్రతి మనిషి దగ్గర క్షమాపణలు తీసుకోవడం తప్పనిసరి కాదండి. మన దారిలో మనం వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. నువ్వు ఆలోచించినంత హార్ష్గా నేను ఆలోచించలేను కిరణ్మయ్యి. నేను మన దారిలో ముందుకు వెళ్ళటం ముఖ్యమే, మన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి క్షమాపణ చెప్పడం కూడా ముఖ్యమే. సరే సరే, మీ ఫిలాసఫీ మీది, నా రియాలిటీ నాది. ఇక దాని గురించి వదిలేయండి. ఇంతకీ నేను చేసిన పని నీకు నచ్చలేదా? చూడండి, నాకిష్టం లేకుండా కిరణ్కి, ఉషకి పెళ్లి చేసినప్పుడే నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడతాను? మీకు నచ్చింది మీరు చేసేయకుండా నన్ను కూడా సంప్రదిస్తే బావుంటుంది. నువ్వు నీ కొడుక్కి నచ్చినట్టే ప్రతిదీ చేస్తున్నావా? వాడికి ఏం చేయాలనుకున్నావో అదే చేస్తున్నావు. ఆ విషయంలో నాతో సంప్రదించావా? ఇది కూడా అంతే. నీ కొడుక్కి కావాల్సింది నువ్వు చేస్తున్నావు, నా కోడలికి కావాల్సింది నేను చేస్తున్నాను. ఎప్పుడు కోపంగా ఉండడమే కాదు కిరణ్మయ్యి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. చౌరాసియా గారు నేను సంగీతానికి అన్ఫిట్ అని చెప్పినప్పుడు నేను బాధపడిన విషయం నిజమే. కానీ ఆ తర్వాత ఆలోచించాను, భ్రమలో ఉండడం కన్నా దాని నుంచి బయటపడడమే మేలనిపించింది.
ఆయనకు లంచ్ తీసుకొచ్చాను. మాకు లంచ్ తీసుకురమ్మని నిన్నడిగానా? ఇక్కడ నువ్వు వడ్డించి తినిపించి ఎవరిని మెప్పించని అవసరం లేదు. నీ బాధ్యతలు ఏవైనా ఉంటే అవి ఇంటి దగ్గర చూసుకో. ఆ ఆఫీస్ వరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ సేవలు ఎవరికీ అవసరం లేదు. ఆ క్యారేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు.